స్పెషల్ క్లాస్‌కి అందరికీ స్వాగతం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమః ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణే. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्णा कृष्ण हरे 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 राम 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 हरे हरे. Hare Krishna, Hare Krishna, Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. हरे कृष्ण అందరికీ హరే కృష్ణ మాతాజీ ప్రణామం. హరే కృష్ణ. సో మనం ఇప్పటి వరకు మధ్యలీల చూసాము. ఇప్పుడు అంత్యలీల ప్రారంభిద్దాము. అంత్యలీలలో మొదటి అధ్యాయంలో చైతన్య మహాప్రభువును రూప గోస్వామి రెండవసారి కలవడం గురించి అంత్యలీల ప్రారంభం అవుతుంది. సో ఇందులో క్లుప్తంగా జరిగేది ఏమిటి అంటే రెండవసారి రూప గోస్వామి వచ్చి ఆయనను కలవడం అది చూస్తాము. సో మనం ఇంతకుముందు కొంతమంది భక్తుల గురించి చూసాం కదా, వాళ్ళంతా కూడా ఇప్పుడు జగన్నాథపురి చైతన్య మహాప్రభు బృందావనం అంతా యాత్ర చేసిన తర్వాత మళ్ళీ జగన్నాథపురి రావడం గురించి ఇక్కడ మనం వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది మొదట్లో ఏం జరిగింది అనేది ఇక్కడ. సో ఈ ముందుగా ప్రతి అధ్యాయం వలె ఆయన చైతన్య మహాప్రభుకి వందనాలతో ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తూ తన యొక్క స్థితి చాలా బహు కష్టమైన స్థితిలో ఉన్నాను, నేను గ్రుడ్డివాణ్ణే కాకుండా నా కాళ్ళు కూడా సరిగ్గా పనిచేయడం లేదు, జారిపోతూ ఉన్నాను. అంటే ఇది నిజంగా గ్రుడ్డి అని కాదు, నిజంగా కాలు జారిపోతుందని కాదు. అంటే వయస్సు ఒకటి వస్తోంది, తరువాత నేను నా యొక్క ఆధ్యాత్మిక స్థితి ఇంకా పరిపక్వమైనటువంటి స్థితిలో నేను లేను, ఇంకా ఆ పరిపూర్ణ స్థాయికి రాలేదు అన్న మాటను మనకు తెలియజేయడం కోసం ఇలా కాలు జారుతూనే ఉంది అన్నమాట వాడటం. ఇంకా గురుడితనంలో, గురుడివాణ్ణి అంటే ఇంకా అజ్ఞానంలోనే ఉన్నాను అని చెప్పి ఆయన అనడం. కాబట్టి ఈ గోస్వాములందరూ కూడా నాకు ఒక కర్ర ఆధారంగా ఇచ్చి నన్ను నాకు ఈ రకంగా సహాయాన్ని అందిస్తున్నారు. అంటే ఒక్కొక్కసారి నిజంగానే వృద్ధాప్యంలో కర్ర అవసరం అవ్వచ్చు. ఇక్కడ ఆయన కర్ర అంటున్నారు అంటే దాని నిజమైన అర్థం ఏమిటి అంటే వాళ్ళ యొక్క ఆధారంతో, వాళ్ళ యొక్క సత్సంగంతో నన్ను వాళ్ళు ఈ మోక్షం అనే మార్గంలోకి వెళ్తున్నారు
నేను జారుతూ ఉన్నా వాళ్ళు నాకు సహాయాన్ని అందిస్తూ ఈ రకంగా వాళ్ళు నన్ను తీసుకువెళ్తున్నారు. ఈ 6 గోస్వాములకు వందనాలు అని చెప్తూ ఆయన ప్రారంభిస్తారు. ఎవరు 6 గోస్వాములు? రూప గోస్వామి, సనాతన గోస్వామి, వాళ్ళిద్దరు అన్నదమ్ములు. ఆ తర్వాత రఘునాథ భట్ట, జీవ గోస్వామి వాళ్ళ మేనల్లుడు, తర్వాత గోపాల భట్టు, రఘునాథ దాస్, వీళ్ళ 6. వీళ్ళందరికీ మరి వందనాలు చెప్తూ తర్వాత రాధా మదనమోహన్లు వందనాలు, మీరే నన్ను నడిపించేది మీరే, మీ పాదాలకు వందనాలు అని చెప్తూ, అలాగే రాధా గోవిందులకి అంటే బృందావనంలో ఉన్న రాధా గోవిందులకు అంటూ స్పెసిఫిక్గా మళ్ళీ బృందావనంలో ఉన్న శ్రీకృష్ణుని తలుచుకుంటూ, అలాగే మళ్ళీ గోపీనాథుడు అంటూ ఆయన్ని తలుచుకుంటూ రకరకాలుగా ఏది గోపికలందరితో నృత్యం చేస్తున్న గోపీనాథుడు, వేణు వాయిస్తున్న గోపీనాథుడు, వాళ్ళందరూ మనల్ని దీవించుగాక అంటూ, ఆ తర్వాత చైతన్య మహాప్రభుకి, నిత్యానంద ప్రభుకి, అద్వైతాచార్యులకి, చైతన్య మహాప్రభు యొక్క భక్తులందరికీ కూడా వందనాలు అర్పించుతూ ఆయన ఈ మధ్యలీలను నేను ఇంతకు ముందు మీకు వివరించాను. ఇప్పుడు ఆయన యొక్క చివరి దశలో ఉన్న అంత్యలీలలో విషయాలు వివరించడానికి ప్రయత్నిస్తాను. మధ్యలీలలో కొన్ని విషయాలు చెప్పాను, అంత్యలీలలో ఆల్రెడీ ప్రయత్నించాను అని చెప్తూ, మరి నేను వృద్ధాప్యంలో ఉన్నాను, ఏ సమయంలో అయినా నాకు మృత్యు రావచ్చు, కాబట్టి ఎందుకైనా మంచిదని నేను ఆయన అంత్యలీలలో జరిగిన విషయాలు కూడా కొన్ని మధ్యలీలలో చెప్పేశాను క్లుప్తంగా. ఇప్పుడు మళ్ళీ వివరంగా నేను చెప్పని విషయాలన్నీ అక్కడ చెప్పని విషయాలు ఇక్కడ చెప్తాను అని చెప్పి ఆయన చెప్తూ, జగన్నాథ పురి నుండి చైతన్య మహాప్రభు బృందావనం నుండి జగన్నాథపురి తిరిగి వచ్చినప్పుడు స్వరూప దామోదరుడు గురించి చూశాం కదా. ఆయన ముఖ్య భక్తుడు, ఎప్పుడు ఆయనే ఈ విషయాలన్నీ వీళ్ళు మొట్టమొదటిగా వ్రాసిన వాళ్ళేనని. సో వాళ్ళు వెంటనే ఆయన రావడంతో బెంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన వార్త పంపిస్తారు, తిరిగి చైతన్య మహాప్రభు జగన్నాథపురి చేరుకున్నారు అని చెప్పి. విని వెంటనే బెంగాల్లో అంటే వీళ్ళ ఊరు ఉన్నది కదా అక్కడ వాళ్ళందరికీ, అప్పుడు వాళ్ళంతా ఆ వార్త విని సచీదేవి, ఆయన తల్లి అయిన సచీదేవి, మిగతా భక్తులు నవద్వీపంలో వాళ్ళందరూ కూడా చాలా సంతోషించి అందరూ కూడా జగన్నాథపురి అంటే నీలాచలం అనేవారు, జగన్నాథపురి బయలుదేరి వెళ్తారు ఆయన దగ్గరకు. అక్కడ మరి కులీన గ్రామం అని చెప్పుకున్నాం కదా ఆయన యొక్క ఊరు. సో కులీన గ్రామం వాళ్ళు, శ్రీకండ అనేటటువంటి గ్రామం వాళ్ళు, అద్వైతాచార్యులు, వీళ్ళు అందరూ కలిసి బయలుదేరి వాళ్ళు శివానంద సేనుడు అనే ఆయన్ని కూడా కలుస్తారు అక్కడ. అప్పుడు శివానంద సేనుడు వాళ్ళందరి ప్రయాణానికి ఏర్పాటు చేసి అందరికీ కూడా ఉండడానికి అక్కడ వసతి కూడా ఆయన ఈ శివానంద సేన అనే ఆయన కల్పించడం జరుగుతుంది. సో ఇలా వెళ్తున్నప్పుడు శివానంద సేన అనే ఆయన ఒక కుక్కని తనతో పాటు తీసుకువెళ్ళడం జరుగుతుంది. తీసుకువెళ్ళి అది వాళ్ళ వెంట వస్తే ఆయన రానిచ్చి దానిని తీసుకువెళ్తారు కుక్కని. దానికి దారిలో ఆహారం అదంతా కూడా ఆయన చూశారు, దానికి రోజు అందరూ ఏదో ఒక ఆహారం పెట్టేటట్లుగా. ఆ తర్వాత వాళ్ళు అక్కడ నది దాటవలసి వస్తుంది. అక్కడ ఒరిస్సాలో ఒక పడవవాడు కుక్కని నేను తీసుకువెళ్ళను అన్నప్పుడు పడవలో ఆయనకి శివానంద సేనుడికి అది సంతోషం కలిగించల, అంటే ఆయనకి అది నచ్చలేదు. కాబట్టి ఆ కుక్క కోసం ఆయన మళ్ళీ ఆ రోజుల్లో 10 అణాలు ఎంతో అనేవారు కదా, ఆయన ఎక్స్ట్రా ఒక టికెట్ లాగా కుక్కకి కొని పడవలో తీసుకురావడం జరుగుతుంది. ఆ తర్వాత ఒకరోజు ఈ శివానంద సేనుడు ఈయన ఏదో పనిలో ఆయన ఉండిపోయినప్పుడు ఆయన దగ్గర ఈ కుక్కను చూసుకునే ఒక సేవకుడు ఆ కుక్కకు భోజనం పెట్టడం మర్చిపోయాడట. అయితే ఆయన రాత్రి పని అయిన తర్వాత తిరిగి వచ్చి భోంచేస్తూ మరి కుక్క భోంచేసిందని ఆయన అడగడం, అయితే దానికి భోజనం పెట్టలేదని చెప్పడం, ఆయన బాధపడటం, వెంటనే ఆ కుక్కని ఎక్కడుందో తీసుకురమ్మని ఒక 10 మంది మనుషులను పంపించడం, వాళ్ళంతా వెతికి కుక్క ఎక్కడ కనిపించలేదన్న తర్వాత అందరూ కూడా మరి కొంచెం
బాధపడటం ఏమైపోయింది కుక్క అని. ఆ తర్వాత మరి అందరూ బాధగా జగన్నాథపురి వెళ్ళారట. అక్కడ చైతన్య మహాప్రభు కలుసుకోవడం. అయితే చైతన్య మహాప్రభు కూడా వాళ్ళతో పాటు గుడికి వెళ్ళడం జరిగింది భగవంతుడిని దర్శనం చేసుకోవటానికి. ఆ తర్వాత ఆయన వీళ్ళందరితో పాటు భక్తులతో పాటు మధ్యాహ్నం ప్రసాదాన్ని తీసుకున్నారట. ఆ తర్వాత మరి వీళ్ళందరికీ ఉండడానికి వసతి ఇవన్నీ కల్పించడం జరిగింది. అయితే మర్నాడు అందరూ భక్తులు కూడా మళ్ళీ చైతన్య మహాప్రభు దగ్గరికి వచ్చారు. తెల్లవారు లేచి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళక్కడ ఒక కుక్క ఆయన దగ్గర, ఆ కుక్క కూర్చోవడం చూశారనమాట. ఆ కుక్క ఆయన దగ్గర కనిపించింది వీళ్ళందరికీ. సో చైతన్య మహాప్రభు తన చేతిలో ఉన్నటువంటి కొబ్బరి, అంటే కొబ్బరికాయ లేతగా ఉన్నప్పుడు నీరు తాగిన తర్వాత లేత కొబ్బరి ఉంటుంది కదా, అది ఆయన కుక్కకు పెట్టడం జరిగిందట. నవ్వుతూ చిన్నగా నవ్వుతూ కుక్కతో ఆ కొబ్బరి పెట్టి, నువ్వు రామ కృష్ణ హరి అని మాటలు అని భగవన్నామాలు జపించు అని కుక్కతో అనడం జరిగిందట. అయితే కుక్క ఆ కొబ్బరి అంతా తిని కృష్ణ కృష్ణ అని అంటూ అనడం విని ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా ఆశ్చర్యపోయారట చూసి. సో అది శివానంద సేన ఆయన కదా మరి కుక్కను తీసుకొచ్చిన ఆయన. అది ఎప్పుడైతే ఇలా కూర్చుని ఈ రకంగా కృష్ణనామాన్ని జపిస్తోందో మరి వెంటనే ఆయన ఎంతో భక్తుడు, ఆయన దయాహృదయం ఉన్నవాడు కాబట్టి ఆ కుక్కను కూడా అంత ఇదిగా అది పాపం వెంట వస్తూ తీసుకొచ్చిన భక్తుడు, అటువంటి భక్తుడు ఆయన. కాబట్టి ఎప్పుడైతే ఆయన ఇది ఇలా నామం జపిస్తూ అక్కడ కూర్చుందో ఆయన వెంటనే ఇది మామూలుది కాదని వెంటనే ఆయన ఆ కుక్కకు నమస్కారం చేయడం జరిగిందనమాట. జరిగిన తర్వాత నెక్స్ట్ ఇది అలా ఆయన నమస్కరించడం జరిగింది. ఆ మర్నాడు ఎవరు కూడా మళ్ళీ ఆ కుక్కను చూడలేదట. ఎందుకంటే దానికి వైకుంఠం వెళ్ళింది, ఆధ్యాత్మిక లోకంలో ఉన్నది, మోక్షం వచ్చింది, భగవంతుడిని చేరుకున్నది అని చెప్పి చెప్తున్నారు. సో అలా చైతన్య మహాప్రభు యొక్క లీలలు, ఈ సచీదేవి కుమారుడైన చైతన్య మహాప్రభు లీలలు కొన్ని, కుక్కను కూడా ఆయన ఏ రకంగా ఈ హరినామం నేర్పించి మోక్షాన్ని ఇచ్చారు అన్నది మనం ఇక్కడ చూస్తున్నాము. ఆ తర్వాత చైతన్య మహాప్రభు చెప్పిన ప్రకారంగా రూప గోస్వామి మళ్ళీ బృందావనానికి, అప్పుడు కొంతమందిని కొన్ని చోట్లకు పంపించారు కదా హరినామ ప్రచారం చేయమని ఒక్కొక్కరిని. అలా రూప గోస్వామిని మనం ఇంతకుముందు చూసాం మధ్యలీల్లో, ఆయన ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రదేశానికి పంపటం. రూప గోస్వామిని బృందావనం వెళ్ళమని పంపడం జరిగింది. సో ఆయన ఆదేశం ప్రకారం ఆయన బృందావనం వెళ్ళడం, అక్కడ ఆయన కొన్ని నాటకాలు అవి భగవంతుడిని గురించి, ఆయన లీలలను గురించి ఆయన వ్రాయడం జరిగింది. అయితే ఒక నాటకం రాస్తూ ఆయన కొన్ని ముందు, ఆ నాటకానికి ముందు కొన్ని శ్లోకాలను వ్రాసారట. అందరూ చదివిన వాళ్ళంతా కూడా ఆ శ్లోకాల వల్ల వాళ్ళకి ఉపయోగం కలగాలి అనే ఉద్దేశంతో ఆయన ఈ శ్లోకాలు నాటకాలు వ్రాస్తూ ఉండగా రూప గోస్వామి గౌడ దేశం వెళ్ళేటప్పుడు ఆయన ఈ పుస్తకాన్ని, ఈ నాటకాన్ని ఎలా వ్రాయాలి అని ఆలోచిస్తూ ఆయన కొన్ని నోట్స్ రాసుకోవడం జరిగిందట గౌడ దేశం వెళ్ళే దారిలో. అయితే ఈ అన్నదమ్ములు ఇద్దరు, రూప గోస్వామి అనుపమ అనే వీళ్ళిద్దరూ బెంగాల్ చేరుకున్నారు. అయితే అక్కడికి చేరుకున్న తర్వాత అనుపముడు అనే ఆయన మరణించడం జరిగిందట. అయితే తరువాత రూప గోస్వామి చైతన్య మహాప్రభుని చూడడానికి వెళ్ళారు. ఆయనకి ఎప్పటి నుంచి మళ్ళీ చూడాలని బాగా ఆతురతతో ఉన్నారు. సో అప్పుడు ఇక ఆయన పోయిన తర్వాత చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయితే కొంత ఆలస్యం జరిగింది వెళ్ళడం, ఎందుకంటే ఈ అనుపముడు యొక్క మృత్యు వల్ల ఆయన వెళ్ళడం కొద్దిగా ఆలస్యమైంది. సో ఆ తర్వాత ఆయన బెంగాల్ వెళ్ళి అక్కడ ఉన్న భక్తులందరినీ చూసి మరి చూద్దామని వెళ్తే అక్కడ భక్తులు ఎవరిని ఆయన కలవలేకపోయారు. ఎందుకంటే వాళ్ళందరూ ఆల్రెడీ చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు కాబట్టి. సో ఆయన అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళెవరూ లేరు. అప్పుడు
ఒరిస్సాలో సత్యభామపురం అనేటటువంటి ఒక ప్రదేశం ఉన్నదట. అక్కడ ఆయన కొంతకాలం విశ్రాంతి తీసుకున్న రాత్రి, ఆ తర్వాత ఇక ఆయన కూడా జగన్నాథపురి బయలుదేరారు. వీళ్ళెవరు ఇక్కడ లేరు, సో అందరూ అక్కడికే వెళ్ళారని ఆయన కూడా బయలుదేరి వెళ్ళడం జరిగింది. అయితే ఆయన సత్యభామపురంలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఒక అందమైన స్త్రీ ఆయన ముందుకు వచ్చి ఆయనకు ఒక ఆదేశం ఇచ్చిందట. కలలో ఆయనకు కల వచ్చింది. ఏమని, ఈవిడెవరో ఒక ఆవిడ వచ్చి నా గురించి ఒక నాటకం రాయవలసింది, నా యొక్క అనుగ్రహంతో అది చాలా నీకు చదవడానికి ఎంతో ఇంపుగా ఉండేటట్లుగా ఆ నాటకం ఉంటుంది అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగిందట. అప్పుడు రూపగోస్వామి ఇది సత్యభామ యొక్క ఆజ్ఞయేమో, ఎందుకంటే ఆయన సత్యభామపురం అనే ఊర్లో ఉన్నారు కాబట్టి ఈ వచ్చిన స్త్రీ సత్యభామే అయి ఉంటుంది, అందుకని ఆవిడ ఆదేశం ప్రకారం నేను ఆవిడ కోసం వేరే ఒక నాటకాన్ని రచిస్తాను అని ఆయన అనుకుని చివరికి ఇది భగవంతుడు బృందావనంలో జరిపిన లీలలన్నీ కలిపి, మరి ద్వారకలో జరిగిన లీలలు, బృందావనంలో లీలలు అన్నీ కలిపి నేను 2 నాటకాలుగా విభజించి వాటిని వ్రాద్దాము అని ఆయన నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత జగన్నాథపురి చేరడం, అక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్తారంటే హరిదాస్ ఠాకూర్ గారి ఆశ్రమానికి. ఆయన ఒక చిన్న పర్ణశాల, ఒక గుడిసె లాంటి దాంట్లో ఉండేవారు ఆ హరిదాస్ ఠాకూర్. ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది రూపగోస్వామి. అయితే అక్కడ ఉపలభోగ అనేటటువంటి ఉత్సవం జరుగుతుందట జగన్నాథపురి గుళ్ళో. సో చైతన్య మహాప్రభు రోజు అక్కడ ఆయన హరిదాస్ ఠాకూర్ని చూస్తానికి వచ్చేవారట. వస్తూ ఉండేవారు. అయితే సడన్ గా ఉన్నట్లుండి ఆయన అక్కడికి రావడం జరిగింది చైతన్య మహాప్రభు హరిదాస్ ఠాకూర్ దగ్గరికి. అయితే ఎప్పుడైతే ఆయన వచ్చారో రూపగోస్వామి వెంటనే ఆయన చూసి నమస్కరించడం, హరిదాస్ ఠాకూరు ఇది ఈయన రూపగోస్వామి నీకు నమస్కారాలు అవి అర్పించుతున్నారు, ఈయన ఎవరు అంటే రూపగోస్వామి అని ఆయన మళ్ళీ చెప్పిన తర్వాత చైతన్య మహాప్రభు ఆయన ఆలింగనం చేసి కూర్చుని వీళ్ళిద్దరితో హరిదాస్ ఠాకూర్తోనూ రూపగోస్వామి దగ్గర ఆయన కూర్చుని మరి వాళ్ళతో కొంచెం సేపు సంభాషించడం చేశారు. ఆ తర్వాత సనాతన గోస్వామి ఎలా ఉన్నాడు అని కూడా రూపగోస్వామిని అడిగినప్పుడు, నేను ఆయన్ని కలవలేదు, నేను ఇలా నడుచుకుంటూ గంగానది తీరంలో వచ్చాను, సనాతన గోస్వామి ఏమో మామూలు రోడ్డు మీద ఆయన వచ్చారు, కాబట్టి మేమిద్దరం వేరువేరుగా వచ్చే మార్గాల్లో వచ్చాము, కలవలేదు అని ఆయన చెప్పడం. ప్రయాగలో ఆల్రెడీ ఆయన బృందావనానికి వెళ్ళిపోయారన్న వార్త విన్నాను అని రూపగోస్వామి చెప్తారు. చెప్పి ఈ అనుపముడు మరణించడం గురించి కూడా చెప్తారు. ఆ తర్వాత వీళ్ళందరికీ కూడా వసతులు కల్పిస్తారు ఉండడానికి. ఎవరికి? రూపగోస్వామి కి వసతి కల్పించి చైతన్య మహాప్రభు మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంటే ఈయన ఉండడానికి ఏర్పాటు చేసి, ఆ తర్వాత ఈయన ఒక ముఖ్య భక్తులు అనుయాయులు అందరూ ఉంటారు కదా అక్కడ, వాళ్ళంతా కూడా వచ్చి రూపగోస్వామిని కలుసుకున్నారట. ఆ తర్వాత మళ్ళీ చైతన్య మహాప్రభు మర్నాడు కూడా వచ్చి రూపగోస్వామిని కలవడం, మళ్ళీ భక్తులందరికీ ఆయనను పరిచయం చేశారు. ఆ తర్వాత రూపగోస్వామి మరి అందరి పాదాలకు నమస్కరించి మరి అక్కడున్న భక్తులందరూ ఆయన్ని ఆలింగనం చేసుకోవడం జరిగింది. చైతన్య మహాప్రభు ఏమో అద్వైతాచార్యులకి, నిత్యానంద ప్రభుకి ఈ విధంగా చెప్పారట, మీరిద్దరూ మీ యొక్క అనుగ్రహాన్ని రూపగోస్వామికి చూపించాలి, మీ అనుగ్రహంతో రూపగోస్వామి ఎంతో శక్తివంతుడై మరి ఈ దివ్య లీలలని, భగవత్ సేవను గురించి ప్రచారం చేయగలుగుతాడు. మీరిద్దరూ గనక అతన్ని ఆశీర్వదించి అనుగ్రహించారు అంటే మీ యొక్క ఆశీర్వాద బలంతో అతని నామ ప్రచారాన్ని చేయగలుగుతాడు అని ఆయన చెప్పడం. ఆ తర్వాత రూపగోస్వామి అట్లా రూపగోస్వామి భక్తులందరి యొక్క ప్రేమకు పాత్రుడయ్యారు ఈ రూపగోస్వామి. అలాగే అంటే బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు, ఒరిస్సాలో ఉంటున్న వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు, ఊరి నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా రూపగోస్వామి పట్ల ప్రేమ చూపించారు. ఆ తర్వాత చైతన్య మహాప్రభు ఇట్లా
రోజు రూపగోస్వామిని చూస్తూ ఉండేవారట. ఆయన వచ్చిన ప్రసాదాన్ని గుడిలో నుండి ఆయనకి రోజు పూజారి గారి ప్రసాదాన్ని మాలల్ని ఇస్తూ ఆయన చైతన్య మహాప్రభుకి ఇచ్చేవారు అక్కడ పూజారులందరూ. ఆయన అవి తీసుకుని వచ్చి రూపగోస్వామికి హరిదాస్ ఠాకూర్కి ఇస్తూ ఉండేవారట రోజు ఆ ప్రసాదం. అలా వాళ్ళతో మాట్లాడుతూ కాసేపు ఆ తర్వాత ఆయన తన పనులు తను చూసుకోవడానికి వెళ్ళిపోయేవారు చైతన్య మహాప్రభు అని చెప్తున్నారు. తర్వాత ఇలా రోజు ఆయన రావడం వెళ్ళడం జరుగుతోంది. ఈ రకంగా రూపగోస్వామి ఆయన యొక్క ప్రత్యేక అనుగ్రహానికి పాత్రుడై ఎంతగానో ఆయన ఆనందించారు అని చెప్పి, మరి అంతగా ఆయన ప్రతిరోజు వచ్చి చూసి మాట్లాడి వెళ్తున్నారు. పైగా మిగిలిన వాళ్ళందరికీ కూడా మీ అనుగ్రహం ఉంటే తప్పకుండా ఇతను మరి ఈ హరినామ ప్రచారానికి మీ ఆశీర్వాద బలంతో అతను అర్హుడవుతాడు, శక్తివంతుడవుతాడు అని చెప్పి అద్వైతాచార్యులు, నిత్యానంద ప్రభు లాంటి గొప్ప వారందరికీ కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఆ తర్వాత వాళ్ళు ఈ రకంగా ఆ అనుగ్రహానికి ఈయన చాలా ఎంతగానో ఆనందించడం జరిగింది. తర్వాత ఈ భక్తులందరినీ తీసుకుని చైతన్య మహాప్రభు గుండీచ మార్జన అంటే ఇదే గుడిని కడగడం ఇదంతా చేశారు. మనం చూసాం కదా ఒక అధ్యాయంలో మొత్తం ఏ రకంగా ఆయన భక్తులందరితో గుడి అంతా కూడా ఆయన ఈ రథయాత్ర కోసం కడిగించారు అన్న విషయాన్ని. అది ఆ తర్వాత ఆయతోత అనేటటువంటి ఒక వనానికి వెళ్ళి అక్కడ ఈ ప్రసాదాన్ని అందరికీ ఆ వనంలో ఇవ్వడం, తీసుకోవడం అందరు భక్తులతో కలిసి జరిగిందట. ఈ గుడి అంతా క్లీన్ చేసిన తర్వాత అందరూ. ఆ తర్వాత హరిదాస్ ఠాకూరు, రూపగోస్వామి భక్తులందరికీ కూడా ప్రసాదం అందరికీ వచ్చేటట్లుగా చూసి హరినామం అందరూ జపిస్తూ వీళ్ళిద్దరూ అందరి ఈ విషయాలన్నీ వాళ్ళు స్వయంగా చూసుకున్నారు. హరిదాస్ ఠాకూరు, రూపగోస్వామి అందరికీ ప్రసాదం వచ్చిందా లేదా, ఆ తర్వాత అందరూ హరినామ సంకీర్తన చేసుకుంటూ ఉండడం. ఆ తర్వాత ఆ మిగిలిన ప్రసాదాన్ని మరి గోవిందుడి ద్వారా చైతన్యం అందరూ తీసుకున్న తర్వాత మిగిలింది చైతన్య మహాప్రభు కొంత గోవిందుడి ద్వారా ఆయన ఇస్తే తీసుకుని ఆ తర్వాత ఆయన ఈ భక్తి తన్మయతలో మళ్ళీ నృత్యం చేయడం ప్రారంభించారు అని చెప్పారు. ఆ రోజు ఆ మర్నాడు చైతన్య మహాప్రభు మళ్ళీ రూపగోస్వామిని చూడ్డానికి వెళ్ళి ఇలా అన్నారట. ఏమనంటే కృష్ణుణ్ణి బృందావనంలో నుండి బయటికి తీసుకువెళ్ళవద్దు, ఆయన ఎక్కడికి బృందావనం నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళరు, కాబట్టి యదుకుమారుడు అనబడే కృష్ణుడు వాసుదేవ కృష్ణుడు, ఆయన నందమహారాజు కృష్ణుడి కంటే వేరు అని చెప్పి, యదుకుమారు కృష్ణుడేమో తన యొక్క మధురలోను ద్వారకలోను చేసిన లీలలను సృష్టించింది. మధురా నగరంలో ద్వారకా నగరంలో లీలలు చేసింది ఎవరు అంటే యదుకుమారుడైన కృష్ణుడు, ఆయన వాసుదేవ కృష్ణుడు. కానీ నందమహారాజు పుత్రుడైన కృష్ణుడు ఎప్పుడూ బృందావనాన్ని వదలడు అని ఆయన చెప్పడం జరిగింది. సో నందమహారాజు పుత్రుడైన కృష్ణుడు ఎప్పుడూ బృందావనంలోనే ఉంటాడు. మధురా ద్వారకల్లో చేసిన లీలలు చేసింది ఎవరు అంటే యదుకుమారుడైన వాసుదేవ కృష్ణుడు అని ఆయన అనడం అందుకని ఆ యదుకుమారుడైన వాసుదేవ కృష్ణుడని ఆయన పేరు. ద్వారకా మధురాల్లో ఉన్నటువంటి, అంటే వాసుదేవ కుమారుడిగా ద్వారకలో మధురా నగరంలో పుట్టడం, తర్వాత చివరిలో మరి బృందావనం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ద్వారకా నగరంలో రాజుగా అక్కడ ఉండడం చేశారు కదా. సో ఆ కృష్ణుడు యదుకుమారుడు, యదువంశ కుమారుడు, వసుదేవ కృష్ణుడు అని వాసుదేవ కృష్ణుడు. అయితే నందమహారాజ్ కుమారుడైన ఈ కృష్ణుడు ఎప్పుడూ కూడా బృందావనంలోనే ఉంటాడు అని చెప్పి ఆయన చెప్పడం జరిగిందట. ఇది చెప్పి ఆయన తన మధ్యాహ్నం కార్యక్రమాన్ని చేసుకోవడానికి వెళ్ళిపోయారు రూపగోస్వామిని వదిలి అని చెప్తూ. ఈ రూపగోస్వామి కొంతగా ఈయన చెప్పింది విని ఆయన ఆశ్చర్యపడడం, ఇదేమిటి ఇలా వేరు అంటున్నారని కొద్దిగా ఆశ్చర్యపడడం, చెప్పేసి ఆయన తన యొక్క మధ్యాహ్న కార్యక్రమాలకు వెళ్ళిపోవడం జరిగింది. సో సత్యభామ ఏమో నన్ను
రెండు నాటకాలు వ్రాయమన్నది కదా రూపగోస్వామి ఆలోచిస్తున్నారట. ఇప్పుడు నాకు అర్థమైంది దాని ఉద్దేశ్యం ఏమిటి అని. ఎందుకు అంటే ఆ కృష్ణుడు లీలలు ఒక రకమైతే ఈ కృష్ణుడి లీలలు బృందావనం లీలలు అంటే రెండు భాగాలుగా విభజించడం అన్నమాట లీలల్ని. అది ఇప్పుడు చైతన్య మహాప్రభు ఈ మాట చెప్పి నాకు అది కన్ఫర్మ్ చేశారు, నాకు స్పష్టం చేశారు ఆ విషయాన్ని. ఆవిడ రెండు నాటకాలు అన్నది శ్రీకృష్ణుడి గురించి ఏమిటా అనుకున్నాను. ఈ విధంగా బృందావన లీలలు ఒక భాగం అయితే మధురా ద్వారక లీలలు ఇంకొక భాగంగా వ్రాయమని చైతన్య మహాప్రభు నాకు ఈ రకంగా స్పష్టం చేయడం జరిగింది అనుకున్నారు. సో నేను రెండు ఒక రకంగా రాశాను, ఇంతకుముందు అన్నీ కలిపేసి ఇప్పుడు నేను వాటిని వేరు చేసి రెండింటిని రెండు భాగాలుగా రాస్తాను అని చెప్పి ఆయన అనుకున్నారు. తర్వాత రథయాత్ర జరిగింది. ఆ రథయాత్రలో మరి రూపగోస్వామి భగవంతు దర్శనం చేసుకోవడం, ఆ తర్వాత చైతన్య మహాప్రభు మరి రథం ముందు ఆయన నృత్యం చేస్తూ వెళ్ళడం, ఆ తర్వాత చైతన్య మహాప్రభు నృత్యం చేస్తూ చెప్పినటువంటి శ్లోకాన్ని ఆ రథయాత్రలో ఆయన వెంటనే రాసుకోవడం జరిగిందనమాట. ఎందుకంటే ఆయన అదే అటువంటి టాపిక్ మీదే ఆయన ఒక శ్లోకాన్ని రాయడం జరిగింది. సో ఎప్పుడైతే చైతన్య మహాప్రభు ఈ శ్లోకాన్ని రథయాత్రలో నృత్యం చేస్తూ ఆయన పలికారో ఆయన వెంటనే దాన్ని గుర్తుంచుకుని రాసుకున్నారట. ఎందుకంటే తన శ్లోకానికి కరెక్ట్గా సరిపడా ఉన్నది ఈ శ్లోకం. సో చైతన్య మహాప్రభు తెలుసు అని మనం అర్థం చేసుకోవాలి. ఈయన ఇలా వ్రాస్తున్నారు, ఆయన పుస్తకానికి ఇంకా ఉపయోగపడేలాగా ఆయన ఇంకా అందిస్తున్నారు కొన్ని విషయాల్ని. సో ఆయన శ్లోకాన్ని ఈయన రాసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇవన్నీ కూడా నేను వర్ణించాను ఇంతకుముందు కొంచెం క్లుప్తంగా. అంటే మనం చూసాం కదా రథయాత్రలో వీళ్ళంతా ఒక్కొక్క వైపు ఎవరెవరిని పెట్టి గుడి కడిగిన తర్వాత ఆ యాత్రలో ఏ రకంగా యాత్ర జరిగిందనేది మనం చూసాం వివరంగా. కానీ ఇక్కడ నేను కొంచెం క్లుప్తంగా ఇంకా ఆల్రెడీ నేను ఈ విషయం గురించి చెప్పాను, ఇక్కడ క్లుప్తంగా ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. చైతన్య మహాప్రభు ఇలా నృత్యం చేస్తూ రథం ముందు ఎందుకు ఈ శ్లోకాన్ని పలికారు అన్నది ఎవరికి అర్థం కాలేదు. కానీ స్వరూప దామోదరుడికి మాత్రం అర్థమైంది ఎందుకు ఆయన ప్రత్యేకంగా ఈ శ్లోకాన్ని చెప్పారు అన్నది అని అంటున్నారనమాట. సో ఆయన కొన్ని శ్లోకాలు ఇలా భగవంతుడి యొక్క లీలలను ఘనతలను వర్ణిస్తానికి ఆయన అప్పుడప్పుడు ఇలా కొన్ని శ్లోకాలను పలుకుతూ ఉంటారనేది స్వరూప దామోదరుడికి తెలుసు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఆయన దగ్గర ఉంటారు, ఆయన యొక్క ముఖ్య భక్తుడు, అనుచరుడు, అనుయాయుడు. కాబట్టి రూపగోస్వామి రూపగోస్వామి కూడా భగవంతుడి యొక్క చైతన్య మహాప్రభు ఉద్దేశం అర్థమైందనమాట. స్వరూప దామోదరుడి కంటే ఎలాగో తెలుసు, ఇలా అప్పుడప్పుడు మహాప్రభు భగవంతుడి ఘనతలను వివరిస్తూ కొన్ని శ్లోకాలు చెప్తూ ఉంటారు అన్నది ఆయనకి ఎలాగో తెలుసు, ముఖ్య భక్తుడు కాబట్టి. కానీ రూపగోస్వామి కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుని మరి ఇంకొక శ్లోకాన్ని కూడా దానికి సరిపడే శ్లోకాన్ని ఆయన కూర్చి చైతన్య మహాప్రభుకి నచ్చే విధంగా కూర్చడం జరిగింది. సో అది ఆ శ్లోకాలు ఎలా ఉన్నాయి అని అంటే, మరి ఈ భగవద్ అవతారం నా హృదయాన్ని ఈ కృష్ణుడు నేను మరి చిన్నప్పుడే మరి హృదయాన్ని దోచి ఇప్పుడు మళ్ళీ నాకు ఆయన అంటే నాకు యజమాని అయ్యాడు అని చెప్తూ ఈ రెండు కూడా చైత్రమాసంలో వెన్నెల రాత్రులే ఈ రకంగా మరి మాలతి పుష్పాల యొక్క సువాసన, ఈ చిరుగాలులు ఇవన్నీ కూడా కదంబవనం నుంచి వస్తున్నాయి. ఈ అంటే అంటే ఒక గోపిక ఏ విధంగా అయితే శ్రీకృష్ణుడి గురించి తలుచుకుంటుందో ఆ రకంగా రాయడం జరిగిందనమాట ఈ శ్లోకాలని. నా మనసు ఇక్కడ ఇంత మంచి సువాసన ఉన్న మాలతి పూల సువాసనతో కదంబవనంలో నా మనసు ఇక్కడ సంతోషంగా లేదు. ఆ రేవా నదీ తీరంలో వేతాసి చెట్టు క్రిందకి వెళ్ళాలని నాకున్నది అని చెప్పి ఆ మొదటి శ్లోకం. తర్వాత మరి అక్కడ
నేను తర్వాత నేను నా యొక్క చిరకాల మిత్రుణ్ణి ఈ కురుక్షేత్రంలో నేను కలిశాను. నేను అదే రాధారాణిని ఇప్పుడు మళ్ళీ మేము కలుసుకుంటున్నాము. అది నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. కానీ నాకు మళ్ళీ యమునా నది తీరానికే ఆ వనం దగ్గరికే వెళ్ళాలని ఉన్నది. అక్కడ ఆయన వేణునాదాన్ని ఆయన వాయిస్తుంటే ఆ బృందావనంలో వినాలని ఉన్నది అని నెక్స్ట్ శ్లోకం వస్తుందన్నమాట. సో ఈ రకంగా రాధారాణి భావాలను వ్యక్తపరుస్తూ ఉన్నాయి. ఏ రకంగా ఆవిడ ఎప్పుడు భగవంతుణ్ణి చూడాలని ఆవిడ మనసు తహతహలాడుతూ ఉండేదో ఆ తహతహను ఆ 2 శ్లోకాలు చూపిస్తాయన్నమాట. సో ఇదంతా రూపగోస్వామి ఒక తాటియాకు మీద రాయడం, దాన్ని రాసి ఆయన తను ఉండే ఆయనకు ఒక నివాసం ఇచ్చారు కదా, అక్కడ ఆ పైన మరి అవి ఆ రోజుల్లో అన్ని ఈ తాటి ఆకుల చిన్న చిన్న పర్ణశాలలు గుడిసెలు లాంటి వాటిలో ఉండేవారు. ఆ పైన ఆ తాటి ఆకుల మధ్య మనం పైన చూరు అంటారు కదా, కప్పు, ఆ తాటి ఆకు మీద రాసి ఆ కప్పులో పెట్టడం జరిగిందనమాట. పెట్టి ఆయన సముద్ర స్నానానికి వెళ్ళాడట. అప్పుడు ఈయన స్నానానికి వెళ్ళిన సందర్భంలో చైతన్య మహాప్రభు వచ్చి ఆయన అక్కడ పెట్టిన తాటి ఆకును చూసి ఆయన చదివారు. చదివి చాలా ఆయన ఎప్పుడైతే చదివారో ఆయనకు అమితమైన ఆనందం తన్మయత్వం కలిగింది. ఆ తర్వాత రూపగోస్వామి స్నానం పూర్తి చేసి రావడం, మరి వచ్చిన వెంటనే అక్కడ చైతన్య మహాప్రభువుని చూసి ఆయనకి ప్రణామాలు చేయడం జరిగింది. అప్పుడు ఆయన చిన్నగా ఆయనను చరిచి ఇలా అన్నారట, నా మనసులో ఉన్నది చాలా రహస్యము, అది నీకెలా తెలిసింది నా మనసులో ఆలోచన అని ఆయన అనడం జరిగింది. ఆ తర్వాత ఆయన్ని ఆలింగనం చేసుకోవడం ప్రేమతో జరిగింది. చైతన్య మహాప్రభు ఆ శ్లోకాన్ని తీసుకుని స్వరూప దామోదరుడికి చూపించారట చూడమని. ఆ తర్వాత చైతన్య మహాప్రభు ఆయన్ను అసలు రూపగోస్వామికి నా మనసులో విషయం ఎలా అర్థమైంది, ఎవరికి ఇది అర్థం కాదు కదా అర్థం చేసుకోవడం, కాబట్టి నువ్వు ఆయన మీద నీ యొక్క కరుణను అనుగ్రహాన్ని ప్రసరించావని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే మీలాంటి భక్తుల అనుగ్రహం లేనిదే ఎవరికి ఈ విషయం అర్థం చేసుకోవడం సాధ్యపడదు అని చెప్పడం. ఆ తర్వాత చైతన్య మహాప్రభు రూపగోస్వామి నన్ను ప్రయాగలో కలిశాడు, అతను సరి అయిన వాడు ఈ భక్తుడు అవ్వడానికి, ఈ ఉద్యమానికి కూడా అతను అర్థం చేసుకోగలవాడు, చేసుకుని నడపగల సామర్థ్యం ఉన్నవాడని నాకు తెలిసే నేను అతనిపై నీ అనుగ్రహాన్ని నేను ప్రసరించడం జరిగింది. కాబట్టి ఆ అనుగ్రహంతో అతనికి నా యొక్క ఆంతరంగిక శక్తి అర్థమైనది. నా యొక్క అనుగ్రహంతో ఇప్పుడు నీవు కూడా మరి అతనికి కొన్ని విషయాలను వివరించి అతనికి ఈ దివ్యత్వం అర్థమయ్యేటట్లు చెయ్యి అని చెప్పినప్పుడు స్వరూప దామోదరుడు నేను వెంటనే ఎప్పుడైతే ఈ శ్లోకాలను చూశానో మీ అనుగ్రహంతోనే అతని విరచించగలిగాడని నాకు అర్థమైంది అని చెప్పి స్వరూప దామోదరుడు అంటాడు. ఆ తర్వాత మరి గంగా నది ఇలా స్వర్గలోకంలో మరి బంగారపు తామర పూలతో ప్రవహిస్తోంది. మనం మరి తామర పూల యొక్క కొమ్మలను మాత్రమే తినేవాళ్ళం, ఇవి చాలా అందంగా ఉన్నాయి అని చెప్తూ వర్ణిస్తూ, ఇది దేనికి అంటే మరి ఒక కారణం అనేది ఉన్నది. ఏమిటి అంటే ఇలా ఎవరైతే సత్వగుణంలో ఉంటారో మరి వాళ్ళ యొక్క శరీర సౌందర్యం, అంటే ఇక్కడ ఫిజికల్ సౌందర్యం అనే కాదు, వాళ్ళ యొక్క స్థితి అలా సాత్వికంగా దైవికంగా మారుతుంది సత్వగుణంలో ఉన్న వాళ్ళ యొక్క స్థితి అని చెప్పి ఒక శ్లోకం ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత 4 నెలలకి మాసంలో కూడా ఇదంతా జరిగేది. సో 4 నెలలు శ్రావణం, భాద్రపదం, ఆశ్విని, కార్తీక మాసం ఇవన్నీ అయిపోయిన తర్వాత వాటిని చాతుర్మాసాలు అంటారు కదా. ఆ 4 నెలలు అయిపోయిన తర్వాత ఈ బెంగాల్ నుంచి వచ్చిన ఈ భక్తులందరూ తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. రూపగోస్వామి మాత్రం అక్కడే జగన్నాథపురిలో ఉండి మరి భగవంతుడి ఇంకా ఆయన ఆశ్రయంలో ఉండడం జరిగింది. ఒకరోజు ఆయన ఈ పుస్తకం రాస్తూ ఉన్నప్పుడు సడన్ గా ఉన్నట్లుండి చైతన్య మహాప్రభు రావడం జరిగింది. వెంటనే
ఈ హరిదాస్ ఠాకూర్ రూప గోస్వామి ఈయన రావడం చూసి వెంటనే నిలబడి ఆయనకి ప్రణామాలు అర్పించి ఆ తర్వాత ఆయన వీళ్ళని ఆలింగనం చేసుకోవడం జరిగిన తర్వాత ఏమిటి నువ్వు రాసే పుస్తకం అని చెప్పి ఆయన ఆ తాటియాకు ఎత్తి అది చూసి ఆయన చేతి వ్రాతను చూసి ఆయన చాలా సంతోషించి నువ్వు నీ రాత అచ్చం ముత్యాల తీరులాగా ఉన్నది, చాలా చక్కటి వ్రాత, నీ చేతి వ్రాత అంటూ ఆయన్ని పొగుడుతూ మరి చదవడం జరిగింది. ఆయన రాసింది ఆయన చదివిన తర్వాత కృష్ణ అనేటటువంటి ఆ 2 పదాల్లో ఉన్న అమృతం ఎంత ఉన్నదో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. ఆ కృష్ణ నామాన్ని కృష్ణనామం పలికినప్పుడు అది నృత్యం చేస్తున్నట్లుగా నా నోటి నుండి వస్తుంది. ఆయన చదివారు, ఈయన రాసిందనమాట అది రూప గోస్వామి. అది నాకు ఒక నాట్యంలాగా వస్తుంది ఆ పదం అని చెప్తూ అదే అంతేకాకుండా ఎంతమంది నోటి నుండో ఆ పదం రావాలి అనే కోరిక నాకున్నది. ఎప్పుడైతే ఆ పదాన్ని మనం చెవులతో వింటామో ఇంకా కొన్ని లక్షల మంది ఆ పదాన్ని వినాలి అనే కోరిక కూడా కలుగుతుంది. మనం ఎప్పుడైతే ఆ నామాన్ని పలుకుతామో ఇంకా వేల మందితో ఆ నామాన్ని పలికించాలనే కోరిక వస్తుంది. ఎప్పుడైతే మన చెవితో ఆ నామాన్ని వింటామో ఇంకా లక్షల మందితో ఆ నామాన్ని వినిపించాలి అందరికీ అనే కోరిక కూడా కలుగుతుంది. సో ఇది మనసులో ఈ నామాన్ని మనం తలుచుకున్నట్లయితే ఇక మన యొక్క ఆందోళనలన్నిటినీ కూడా అది తీసివేస్తుంది అని చెప్పి ఆయన శ్లోకాన్ని రాశారు. ఏది ఆ 2 అక్షరాల కృష్ణనామం ఈ రకంగా చేయగలదు. ఆ మనసుని ఆందోళనలన్నిటినీ కూడా మనసులో నుంచి తీసివేసి మన యొక్క ఇంద్రియాలు అన్నీ కూడా మన అధీనంలో ఉండేటట్లు సరి అయిన మార్గంలో ఉండేటట్లు చేయగలదు అని ఆయన శ్లోకంలో రాయడం జరిగింది. సో చైతన్య మహాప్రభు ఇది చెప్పిన వెంటనే చదివిన వెంటనే ఈ శ్లోకాన్ని హరిదాస్ ఠాకూరు ఆయన నోటి నుండి ఈ శ్లోకం వచ్చేసరికి ఆయనకు తన్మయత్వం వచ్చి ఆయన నృత్యం చేయడం ప్రారంభించారట. ఈ శ్లోకంలోని అర్థాన్ని ఆయన గ్రహిస్తూ మెచ్చుకుంటూ. సో ఇలా భగవంతుడి యొక్క దివ్యత్వాన్ని, ఆయన నామంలో ఉన్న దివ్యత్వాన్ని విన్నప్పుడు మరి పర్టికులర్గా అంటే ఎస్పెషలీ డివోటీస్ భక్తుల నోటి నుండి విన్నప్పుడు భగవన్నామాన్ని మరి అంతకంటే తీయనైనది తీయగా భగవన్నామం ఇంకెక్కడా ఉండదు. భక్తుల నోటి నుండి వచ్చినప్పుడు అది ఇంకా మధురంగా ఉంటుంది అంటున్నారనమాట. అంత మధురంగా ఆయన నోటి నుండి వినేసరికి ఇక హరిదాస్ ఠాకూర్ భరించలేక ఆ మాధుర్యాన్ని ఆయన ఈ రకంగా నృత్యం చేయడం ప్రారంభించాడు అని చెప్తున్నారు. అలా చైతన్య మహాప్రభు మరి హరిదాస్ ఠాకూర్, రూప గోస్వామి వీళ్ళందరికీ కూడా ఆయన తరువాత వాళ్ళని ఆలింగనం చేసుకుని ఆయన మళ్ళీ సముద్ర నది తీరానికి వెళ్ళడం జరిగింది తన డ్యూటీ చేసుకోవడానికి, తన పనులు. ఆ తర్వాత జగన్నాథ ఆలయానికి వెళ్ళడం, అక్కడ సార్వభౌమ భట్టాచార్యులు, రామానందరాయలు, స్వరూప దామోదరుడు వీళ్ళందరినీ ఆయన కలవడం జరిగింది. తరువాత మళ్ళీ వీళ్ళంతా కూడా రూప గోస్వామి దగ్గరికి వెళ్ళి ఆ రూప గోస్వామిని కలిశారు. ఎందుకంటే చైతన్య మహాప్రభు ఎప్పుడు ఈ ముఖ్య భక్తులు వీళ్ళంతా ఆయన పక్కనే ఎప్పుడు ఉండేవారు. సో వాళ్ళందరికీ కూడా ఆయన ఆదేశం ఇచ్చారు కదా, మీ అందరి ఆశీర్వాదం అతనికి ఇవ్వండి, ఆ ఆశీర్వాద ఫలంతో అతని తర్వాత ఈ హరినామాన్ని అందరికీ ప్రచారం చేసే శక్తి అతనికి లభిస్తుంది అని. సో వాళ్ళు కూడా వెళ్ళి రూప గోస్వామిని కలుస్తూ ఉండేవారు అనమాట. ఆ తర్వాత వాళ్ళంతా కూడా వెళ్తున్నప్పుడు వాళ్ళ దగ్గర కూడా చైతన్య మహాప్రభు రూప గోస్వామి యొక్క అతనిలో ఉన్న మంచి లక్షణాలన్నిటినీ కూడా, ఈ భక్తుడికి ఉండే లక్షణాలన్నిటిని కూడా ఆయన పొగడడం జరిగిందట వాళ్ళ దగ్గర. ఆ తర్వాత చైతన్య మహాప్రభు ఇంకొక 2 శ్లోకాలు మళ్ళీ చెప్పడం జరిగింది. ఆయన అంటే చెప్పి మళ్ళీ ఈ భక్తుడిని పొగడడం జరిగిందట. అలా మళ్ళీ సార్వభౌమ భట్టాచార్యుల్ని, రామానందరాయల్ని ఇద్దరిని పరీక్షించడానికి మళ్ళీ ఆయన రూప గోస్వామి గొప్పతనాన్ని పొగడ్డం జరిగిందట.
అంటే భగవంతుడు ఎప్పుడు కూడా ఏదైనా భక్తుడు, నిజమైన భక్తుడు ఏదైనా చిన్న పొరపాటు చేసినప్పుడు క్షమిస్తారు అని చెప్తూ, మరి ఆ భక్తుడు ఎంత చిన్న సేవ చేసినా ఎంతో గొప్ప సేవగా కూడా స్వీకరించి ఆయన తనను తను కూడా అర్పించుకోవడానికి భగవంతుడు వెనుకాడరు అని చెప్తూ, అలా ఉంటుంది భగవద్ అనుగ్రహం భక్తుడి పట్ల అని ఆయన చెప్పడం జరిగిందనమాట. కాబట్టి అది ఆ విషయాన్ని ఆయన ఇలా వివరించారట, భగవద్ అనుగ్రహాన్ని. ఆ దేవాది దేవుడు, పురుషోత్తముడు అనబడే దేవాది దేవుడు అందరిలోకి కూడా ఉత్తముడు, పురుషోత్తముడైన అతనికి మరి ఎంతో పవిత్రమైనటువంటి మనసు, ప్యూర్ మైండ్, కల్మషరహితమైనటువంటి తత్వం ఉన్నది. ఆయన ఎంతటి మృదువైన తత్వం అంటే, తన సేవకుడు మరి ఇలా చిన్న తప్పు చేసిన ఆయన దానిని పెద్దగా తీసుకోడు. అలాగే వాళ్ళు ఎంత చిన్న సేవ చేసినా అది ఎంతో పెద్ద సేవగా స్వీకరిస్తాడు. మరి ఎవరైనా ఈర్ష్యాపరులు భగవంతుడిని ఏమైనా అన్నప్పటికీ మరి భగవంతుడు వాళ్ళ పట్ల కోపాన్ని ప్రదర్శించరు. అటువంటి లక్షణాలు భగవంతుడికి, ఆ పురుషోత్తముడికి ఉన్నాయి అని ఆయన భగవద్ లక్షణాలను వివరించి తర్వాత, అంటే అలా భక్తులు కూడా ఉండాలి. అంటే వీళ్ళని పరీక్షిస్తున్నారనమాట విపరీతంగా. రూపగోస్వామిని ఇలా అంటే తప్పు, ఆయన అన్న విషయం అంతా నిజమే, రూపగోస్వామి గొప్ప భక్తుడే. కానీ వీళ్ళు మరి ఎప్పటి నుంచో ఉన్న భక్తులు, దగ్గర ఉండేవాళ్ళు, రామానందరాయలు, సార్వభౌమ భట్టాచార్య. సో ఇలా అతన్ని పొగిడినప్పుడు వీళ్ళకి ఏమైనా ఈర్ష్య కలుగుతుందా అన్నట్లుగా వాళ్ళని పరీక్షిస్తున్నారనమాట. పరీక్షించి ఈ మాటలు కూడా ఆయన చెప్పారు. అంటే భగవద్ లక్షణాలు ఇవి. సో భగవద్ లక్షణాలు ఏమిటో భక్తులు కూడా అది ఫాలో అవ్వాలి కదా, అప్పుడే కదా వాళ్ళు శుద్ధ భక్తులయ్యేది, సద్భక్తులయ్యేది. సో ఆ ఈర్ష్యలు అనేవి ఉండకూడదు. ఇంకొక భక్తుడిని పొగుడుతున్నా వీళ్ళు అలా ఈర్ష్య పడుతున్నారా లేదా అని చిన్న టెస్ట్ వాళ్ళకి పెట్టడం జరిగింది అని ఇది వర్ణిస్తున్నారనమాట. ఆ తర్వాత హరిదాస్ ఠాకూర్, రూపగోస్వామి, చైతన్య మహాప్రభు రావడం, వీళ్ళిద్దరితో కలిసి వాళ్ళందరికీ వీళ్ళు నమస్కారాలు చేయడం జరిగింది. చైతన్య మహాప్రభు తర్వాత మళ్ళీ అది వీళ్ళంతా కలవడం, అక్కడ అందరూ కలిసి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత రూపగోస్వామి, హరిదాస్ ఠాకూర్ ఇద్దరు కూడా ఆయన పాదాల దగ్గర కూర్చున్నారట. ఆ తర్వాత అందరూ వీళ్ళంతా, ఈ భక్తులందరూ కూడా కింద కూర్చోవద్దు, మీరంతా మాతో పాటు ఇక్కడ దీని మీద కూర్చోండి అంటే వాళ్ళు కాదని వాళ్ళు కిందే వాళ్ళ పాదాల దగ్గర కూర్చోవడం జరిగింది. ఆ తర్వాత చైతన్య మహాప్రభువును ఇంతకు ముందు రాసిన శ్లోకం చదవమని అడగడం. అయితే ఈయన కొంచెం వాళ్ళందరి ముందు తన శ్లోకం చదవడానికి కొద్దిగా సంకోచిస్తూ ఆయన చదవకుండా మౌనంగా ఉండడం. ఆ తర్వాత స్వరూప దామోదరులు ఆ శ్లోకాన్ని చెప్పడం, అది విని అక్కడ ఉన్న భక్తులందరూ కూడా ఆశ్చర్యపోవడం జరిగిందట. సో ఏది నేను రాధారాణిని నేను మళ్ళీ నా చిరకాల మిత్రుణ్ణి ఈ కురుక్షేత్రంలో కలుసుకున్నాను. చాలా ఆయన్ని ఈ రకంగా కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ మళ్ళీ తిరిగి ఆ యమునా నదీ తీరంలో ఆ బృందావనంలో ఉన్న వనాల దగ్గరకు వెళ్ళాలని, అక్కడ ఆయన వేణునాదాన్ని వినాలని నాకు కోరికగా ఉంది అని అన్న శ్లోకం ఆయన చదవడం. విన్న తర్వాత రామానందరాయలు, సార్వభౌమ భట్టాచార్యులు, మరి మీ అనుగ్రహం లేనిదే రూపగోస్వామికి మీ మనసు, అంటే ఇది చైతన్య మహాప్రభు మనసులో ఉన్నటువంటి భావం అన్నమాట. ఆయన వ్రాసిన శ్లోకం తర్వాత ఈయనకు కూడా ఆ భావం అర్థమై ఆయన మళ్ళీ చైతన్య మహాప్రభు మనసులో ఉన్న భావాలను ఆయన ఈ రకంగా వర్ణించారు. సో వీళ్ళు కూడా ఇది విని మీ మనసులో భావాలు ఆయనకి ఎలా అర్థమయ్యాయి అని వీళ్ళు అడిగారు. అడిగినప్పుడు రామానందరాయలు మరి చైతన్య మహాప్రభు మీ అనుగ్రహంతోనే మరి ఆయనకు ఇదంతా కూడా మీ మనస్సు అర్థమైంది, బ్రహ్మదేవుడికి కూడా మీ మనస్సు అర్థం కాదు, కానీ ఇతనికి అర్థమైందంటే మీ అనుగ్రహం లేనిదే అది జరగదు అని చెప్పి వాళ్ళు అనడం జరిగింది. ఆ తర్వాత చైతన్య మహాప్రభు మరి నువ్వు నాటకంలో రాసిన ఇంకొక శ్లోకం ఉన్నది, అది చదువు, అది విన్నారంటే అందరి దుఃఖమును ఆందోళన కూడా హరించిపోతాయి ఆ శ్లోకం వింటే అని చెప్పి ఆయన అన్నప్పుడు రూపగోస్వామి ఆ శ్లోకాన్ని కూడా చదివారు. ఏమిటది? ఇందాక మనం చూసాం కదా, కృష్ణ అన్న 2 పదాలు మనం నోటి నుంచి వచ్చాయంటే
మరి అందరితోనూ వేలాది మందితో అనిపించాలనే కోరిక పుడుతుంది. అలాగే ఆ నామం మనం విన్నాము అంటే లక్షల మందితో ఈ నామం వినిపించాలనే కోరిక వస్తుంది. ఆ నామం ఎప్పుడైతే మన హృదయాన్ని ఆ నామం ఎప్పుడైతే మన హృదయాన్ని దోచిందో మనం అన్ని ఆందోళనలు నశించి మన ఇంద్రియాలన్నీ కూడా దివ్యమైపోతాయి. అంటే దివ్యంగా ఈ కల్మషరహితంగా పవిత్రమైపోతాయి అని చెప్పి ఆ శ్లోకానికి అర్థం. అది చదివిన తర్వాత రామానందరాయలు వాళ్ళంతా కూడా తన్మయత్వంలోకి వెళ్ళి ఆశ్చర్యపోయారనమాట ఈ శ్లోకం విన్న తర్వాత. అలా భగవంతుణ్ణి స్తుతిస్తూ ఎన్నో శ్లోకాలు వాళ్ళు రూప గోస్వామి రాసిన విషయాలు కొన్ని విన్నారు. విని నువ్వు ఏం వినాటకం రాస్తున్నావు, మరి ఎన్నో ఇలాంటి గొప్ప గొప్ప శ్లోకాలు ఉన్నాయి అని అడిగినప్పుడు, ఇలా నేను బృందావనంలోను ద్వారకా మధురల్లో భగవంతుడు జరిపిన లీలలను గురించి రాస్తున్నానని ఆయన చెప్పడం, అలాగే మరి చైతన్య మహాప్రభు ఆదేశం ప్రకారం నేను రాయడం మొదలుపెట్టాను. కానీ తర్వాత ఆయన స్పష్టం చేసిన విధానం అర్థమయ్యి రెండుగా వాటిని విభజించాను. బృందావనం లీలలు గాను, మధురా ద్వారకంలో ఉన్న లీలలు గాను నేను విభజించాను. విదగ్ధ మాధవ అనేది ఒకటి, లలితా మాధవం ఒకటి. రెండు కూడా భగవంతుడి యొక్క ప్రేమతత్వం గురించి, లీలల గురించి వర్ణిస్తాయి అని చెప్పినప్పుడు రామానందరాయలు అయితే విదగ్ధ మాధవంలో ఒక మొదటి శ్లోకం చెప్పు, చూస్తాను, వింటాను అని అడుగుతారు. అడిగినప్పుడు రూపగోస్వామి చైతన్య మహాప్రభు చెప్పమని చెప్పినప్పుడు ఆ శ్లోకాన్ని చదవడం జరుగుతుంది. ఫస్ట్ విదగ్ధ మాధవంలో ఫస్ట్ శ్లోకం అదేంటి అంటే, మరి ఈ కృష్ణలీలలు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న దుఃఖాలన్నిటినీ కూడా నాశనం చేయగలదు, అనవసర కోరికలను కూడా మనకి తగ్గించగలదు. భగవంతుడు లీలలు ఎలాంటివి అంటే, శిఖరిని అంటే మన బెంగాల్ రాష్ట్రంలో శ్రీఖండ్ అంటూ మన గుజరాతీస్ చేస్తూ ఉంటారు. శ్రీఖండ్ అని అంటే పెరుగుతో చాలా తీయగా వాళ్ళు పంచదార తీసి, అలాంటిదే శిఖరిని అని బెంగాల్ వాళ్ళది ఒక స్వీట్ అనమాట. అదేంటి అంటే పెరుగు పంచదారతో చేసినట్లుగా ఉంటుంది. ఈ భగవద్గీతలో మాధుర్యం, భగవంతుడి యొక్క లీలల్లో ఉన్న మాధుర్యం ఎలాంటిదంటే ఈ శిఖరినిలో ఉన్న మాధుర్యం ఎంత తీయగా ఉంటుందో అదంత తీపి అని చెప్తూ, సో ఇంకా ఈ వెన్నెలను మించినది, అలాగే మరి ఈ మాధుర్యం అని చెప్తూ రాధారాణి గోపికల యొక్క ప్రేమను వివరించే ఈ మాధుర్యం వెన్నెలను మించినది, ఆ తర్వాత శిఖరిని లాంటి తీయనిది అని ఫస్ట్ భగవద్లీలలు ఎంత తీయనివి, ఎంత మధురం అనే విషయాన్ని ఆ శ్లోకం ఆ రకంగా వివరించింది. అప్పుడు రామానందరాయలు అది విని, ఆ తర్వాత మరి నువ్వు ఎలా వర్ణించావో భగవంతుడి యొక్క ఘనతను, వైభవాన్ని ఒకసారి చెప్పు అని మళ్ళీ ఆయన అడిగినప్పుడు రూపగోస్వామి మళ్ళీ కొంచెం చైతన్య మహాప్రభు ముందు చెప్పడానికి కొద్దిగా సందేహిస్తారు, కొద్దిగా భయపడటం. అప్పుడు చైతన్య మహాప్రభు ఆయన్ను, నువ్వు భయపడకు, నువ్వు చెప్పినది చక్కగా నువ్వు రాసింది వాళ్ళకి చదివి వినిపించమన్నప్పుడు అప్పుడు ఆయన మళ్ళీ చదివి వినిపించిన తర్వాత చైతన్య మహాప్రభు అది వారిస్తారు. ఎందుకు అంటే చైతన్య మహాప్రభు ఘనత అక్కడ వర్ణించడం జరిగింది. కాబట్టి ఆయన నా గురించిన ఘనతలు వద్దు అని చెప్పి ఆయన అనడం జరిగింది అనమాట. ఎందుకంటే నా గురించి ఏమిటి పొగట్టలు అని అన్నారు. ఎందుకంటే ఏమని ఉంది ఆ శ్లోకంలో, భగవంతుడు శచీదేవి పుత్రుడు, మరి ఇక్కడ మీ యొక్క హృదయాలలో ఆయన సుస్థిరం అవుగాక అంటూ చదివే వాళ్ళతో అంటూ, మరి ఆయన యొక్క బంగారు వర్ణంతో ఆయన ఈ కలియుగంలో అవతరించి మనందరినీ ఉద్ధరించడానికి ఆయన రావడం జరిగింది. ఆయన యొక్క దివ్యమైన ప్రేమను మనందరి మీద కురిపించడానికి అన్నట్లుగా ఆయన శ్లోకాన్ని రాయడం జరిగింది. అయితే అక్కడ భక్తులందరూ కూడా చైతన్య మహాప్రభు వారించిన ఇది నన్ను పొగుడుతూ ఎందుకు అని భక్తులంతా కూడా వాళ్ళ యొక్క కృతజ్ఞతను వ్యక్తం చేశారు, ఇంత బాగా చైతన్య మహాప్రభు గురించి వర్ణిస్తూ రాసినందుకు. సో మరి నువ్వు
ప్రార్థనలు అవి నువ్వు వ్రాసావా అని రామానందరాయుడు అడుగుతారు. అడిగినప్పుడు అంటే వీళ్ళంతా నాటకం కాబట్టి ఈ నాటకంలో ఉన్న నటులంతా వాళ్ళు ఒకసారి వచ్చినప్పుడు ప్రవర్తక అనేటటువంటి పదాన్ని వాడతారు. వాళ్ళంతా ఎప్పుడైతే నాటకం వేయడానికి వస్తారో దాన్ని ఏమంటారు అంటే ప్రవర్తక అంటారట. ఇలా మరి వసంత ఋతువు వచ్చినప్పుడు పౌర్ణమి రోజున ఆ సమయం మరి భగవంతుడికి ప్రీతికరమైన సమయం. ఆ టైంలో మరి అందరూ కూడా అంటే ఈ భగవంతుడికి ఇంకా కూడా ఆయన ఆనందంగా ఉండే సమయం అది. అంటే మనం చూస్తాం కదా మాసాలన్నిట్లోకి వసంత ఋతువు అని. సో ఆ వసంత ఋతువులో ఆయన ఇంకా రాధారాణి పట్ల అమితమైన ప్రేమతో ఉంటారు. రాధా కృష్ణుల లీలలు ఆ సమయంలో ఇంకా ఎంతో మధురంగా ఉంటాయి అని చెప్పడం. ఆ ప్రరోచన పార్ట్ని ఒకసారి నువ్వు చదువు, ఒకసారి వినాలని ఉందని రామానందరాయలు అడగడం, ఆయన మళ్ళీ చదివి వినిపించడం, ఇదంతా ఇక్కడ వర్ణిస్తారనమాట. సో రూపగోస్వామి ఈ విదగ్ధ మాధవంలో ఉన్న విషయాలు, ఈ పుస్తకాల్లో శ్లోకాలు ఈ రామానందరాయలు వాళ్ళకి చైతన్య మహాప్రభు ముందు, భక్తుల ముందు వివరించడం ఈ అధ్యాయంలో మెయిన్గా మనం చూసే విషయాలన్నమాట. సో ఇవన్నీ విన్న తర్వాత అంటే అవన్నీ ఆ శ్లోకాలన్నీ ముఖ్యంగా మరి కృష్ణుడికి గోపికలకి మధ్య ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని వివరించేటటువంటి శ్లోకాలు, ఆ దివ్యమైనటువంటి ప్రేమను మనకు వివరించే శ్లోకాలు అన్నమాట. ఏ రకంగా గోపికలు ఈ భగవత్ ప్రేమలో మునిగి తేలుతూ ఆయన పట్ల పరిపూర్ణమైన ప్రేమ స్థితిలో ఉన్నారు అనేది వివరిస్తాయి ఈ శ్లోకాలన్నీ. సో అలా క్రమంగా ఆయన అడిగిన శ్లోకాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి రూపగోస్వామి రామానందరాయలకి చెప్పడం జరిగింది. ఇవన్నీ విన్న తర్వాత చైతన్య మహాప్రభు ఆశ్చర్యపోతూ మరి పూర్వరాగం అంటే తనకి రాధారాణి పట్ల ఉన్న పూర్వ ప్రేమ, ఆ టైంలో ఉన్న ప్రేమ అంటే శ్రీకృష్ణ అవతారంలో ఉన్నప్పుడు ప్రేమ గురించి ఆయన మళ్ళీ ఆలోచిస్తూ కృష్ణ అనే పదాన్ని విన్న వెంటనే నాకు మైమర్చిపోయాను. మరి ఆయన వేణునాదం యొక్క మాధుర్యం వినడంతోనే నా మనస్సు కూడా అలా మైమర్చిపోయింది. మరి ఇంకా వేరే ఎవ్వరూ కూడా ఇక నాకు ఇంతటి ఆనందాన్ని కలిగించేది ఇంకా ఏది కూడా లేదు అని చెప్పి నేను ఈ రకంగా మరి వీళ్ళందరికీ కూడా ఎలా అయితే బానిసనైపోయాను ఈ ప్రేమకు, అయిపోయినట్లుగా అయిపోయాను అని చెప్పి ఆయన అనడం. అలాగే అంటే ఇదంతా రాధారాణి ఫీలింగ్ అన్నమాట, ఆవిడ యొక్క మనసులో భావాలు. ఇంకా నేను ఇంత ఎంతటి ప్రేమ ఆ తర్వాత ఆయన లేకుండా ఉండడం అనే విషయం తట్టుకోవడం ఎంత కష్టంగా ఉంది అన్న విషయం ఈ శ్లోకాలు చెప్తూ ఉన్నాయి. ఇవన్నీ ఆయన కొన్ని శ్లోకాలు ఈ రకంగా వర్ణించారు తను రాసినటువంటివి. అంటే శ్రీకృష్ణ అనుగ్రహం లేనిదే ఇక ఆవిడ రాధారాణి తన చెలికత్తె అయిన విశాఖ ఉన్నారు కదా, 8 మంది ముఖ్య గోపికలు, వాళ్ళలో విశాఖ అని ఆవిడ ఒకరి. ఆ విశాఖతో మరి ఇలా శ్రీకృష్ణుడు నిర్దయగా నా పట్ల ఉండి నాకు ఆయన దగ్గర ఉండే భాగ్యం లేకపోతే ఇంకా ఎందుకంటే అది నువ్వు బాధపడకు, ఆయన నా పట్ల ఇలా నిర్దయగా ఉన్నాడని నువ్వు బాధపడకు, ఇది నీ తప్పు కాదు, నేను అలా ఆయన లేకుండా ఉండడం కంటే మరణించడమే మంచిది. అప్పుడు నువ్వు నాకు ఒక్క సహాయం చెయ్యి, ఎందుకంటే ఆ తమాల చెట్టు నా మీద పెట్టు నేను మరణించిన తర్వాత, అప్పుడు ఎప్పుడు కూడా బృందావనం
నా మనసులోనే ఎప్పటికీ నాతోనే ఉంటుంది, ఇదే నా చివరి కోరిక అని ఆవిడ విశాఖతో చెప్పడం జరిగిందనమాట. సో అప్పుడు ఈ శ్లోకం విని రామానందరాయుడు ఈ భావభక్తి యొక్క లక్షణాలు ఏమిటి అని ఆయన అడగడం జరిగింది రూపగోస్వామి. తర్వాత అప్పుడు ఆయన భగవంతుడి పట్ల ఎవరైతే నందమహారాజ్ పట్ల ఈ భావభక్తిని పెంచుకుంటారో మరి వాళ్ళలో ఉన్న కల్మషాలు ఇవన్నీ కూడా పోతాయి, వాళ్ళలో మధుర భక్తి వాళ్ళ హృదయంలో ఆవిర్భవిస్తుంది. ఆ మధుర భక్తి ఎలా ఉంటుంది అంటే మరి ఒక విషాలన్నిటినీ కూడా కడిగి వేస్తుంది ఆ మధుర భక్తి అని చెప్తున్నారు. ఏంటంటే ఒక పాము యొక్క విషమైనా సరే కడిగి వేసే పవిత్రం చేసేటంతటిది ఆ భక్తి భావం అని చెప్పి ఆయన ఆ భక్తిని వర్ణిస్తారు. సో తర్వాత రామానందరాయుడు మళ్ళీ భగవంతుణ్ణి మేలుకొలిపేటటువంటి లక్షణాలు, భక్తుల్లో ఏ లక్షణాలు భగవంతుణ్ణి మేలుకొల్పుతాయి అని ఆయన మళ్ళీ అడగడం. అప్పుడు ఆయన మళ్ళీ కొన్ని విషయాలను వర్ణించడం చేస్తారు. ఎప్పుడైతే మరి భక్తుడు వాళ్ళల్లో ఎవరిలో అయినా సరే తప్పులు వెతకకుండా వాళ్ళ ప్రేమను వాళ్ళు తగ్గించుకోకుండా అలా ఎప్పుడు సద్భావంతో సద్భక్తులుగా ఉన్నప్పుడు వాళ్ళు ఈ రకంగా భగవంతుడి యొక్క శుద్ధ భక్తులుగా మారుతారు అని చెప్పి ఆయన చెప్పడం. ఇవన్నీ ఆ లక్షణాలు ఆయన కొన్ని శ్లోకాల్లో వివరిస్తారు. ఇంకా రామానందరాయుడు మరి బృందావనంలో నువ్వు వేణునాదం గురించి రాధాకృష్ణుల యొక్క బంధాన్ని గురించి వివరించావా అని చెప్పినప్పుడు అవన్నీ చెప్పు, నువ్వు ఎంత బాగా వర్ణించావో నీ పాండిత్యంతో ఒకసారి వింటాను అన్నప్పుడు మళ్ళీ ఆయన వీళ్ళందరికీ నమస్కారాలు చెప్తూ రూపగోస్వామి ఆ వివరాలన్నీ మళ్ళీ కొన్ని శ్లోకాలు చెప్తారు. అంటే ఒక తేనె గనక కొత్తగా వచ్చిన మామిడి పిందెల్లో ఉన్న తీయదనం ఏమిటి, మామిడి పిందెల్లాగా మరి ఈ తేనెటీగల్ని ఎలా ఆకర్షిస్తుందో ఆ రకంగా ఈ బృందావనంలో ఉన్న వనాలన్నీ కూడా మరి దివ్యమైనటువంటి ఆ వాయువులతో, చందన వృక్షాలతో వర్ధిల్లుతున్నాయి. ఈ బృందావనం చూస్తేనే నా మనసు ఎంతో భక్తిభావంతో పరవశంతో ఉప్పొంగుతోంది. ఇటువంటి బృందావనం మరి ఎలా ఉన్నది అంటే అందమైన ఈ వృక్షాలతో, లతలతో మరి ఎలా ఉంది అంటే వేదాలను వింటే ఉన్న భావాల కంటే కూడా ఆ బృందావనంలో ఉన్న ఆ వాసనలు, ఆ వాయువులు, ఆ శబ్దాలు ఇంకా అందంగా ఉన్నాయి అని చెప్తూ మరి ఎన్నో రకాలుగా అక్కడ ఉన్న వాళ్ళకి ఆనందాన్ని ఇస్తోంది ఈ బృందావనం. అక్కడ తేనెటీగలన్నీ కూడా పాడుతున్నాయి, వాయువులు వీస్తున్నాయి, మరి ఈ లతలన్నీ కూడా అందంగా నృత్యం చేస్తున్నాయి, మల్లికలేమో వాటి యొక్క సువాసనను వెదజల్లుతున్నాయి. ఈ రకంగా మరి దానిమ్మ పండ్లు అన్నీ కూడా ఎంతో రసవంతంగా అన్నీ కూడా చెట్లకు కాస్తున్నాయి. తర్వాత భగవంతుడి యొక్క వేణునాదం మరి వినిపిస్తోంది. ఇట్లా ఆయన వేణు చివర్లో మరి ఎన్నో రత్నాలు మెరిసిపోతూ ఉన్నాయి. ఆ తర్వాత రత్నాలతోనూ వజ్రాలతోనూ ఈ వేణువు మరి ఆయన చేతుల్లో వెలిగిపోతుంది ఎంతో దివ్యమైనటువంటి మెరుపుతో అంటూ వేణువును కూడా వర్ణిస్తూ ఇలా ఎన్నో పద్యాలు ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత భగవంతుడి కళ్ళు తెల్లని తామర పువ్వు రేకుల వలె ఉన్నాయి. ఆయన పసుపు పచ్చ వస్త్రాలు మరి తర్వాత ఆయన యొక్క అలంకరణ కుంకుమలాగా ఎలా ఉంది అందంగాను అనేది మళ్ళీ ఆయన వర్ణించడం జరిగింది. ఆయన కనుబొమ్మలు ఎలా ఉన్నాయి అంటే ఒక తేనెటీగల వలె ఉన్నాయి. తర్వాత ఆయన యొక్క కుడి కాలు ఇలా
మరి ఎడమ కాలు పైన ఆయన వేసి ఇలా ఆయన శరీరం ఎంతో అందంగా ఒక పక్కకు వంచి ఆయన వేణువును పెదవుల దగ్గర తన వ్రేళ్ళతో వాయిస్తున్నారు. ఎవరు ఈ రకంగా మన ముందు నిలిచిన ఈ గోపాలుడు, ఆయన యొక్క అందమైన ఈ రూపం ఎవరు, ఎటువంటిది? మరి ఎంతో మంది గోపికలను ఈ రకంగా ఆయన ఆకర్షించి భక్తులను చేసుకున్నారు. ఆయన యొక్క శరీరంలో ఉన్న దివ్యత్వంతో మరి ఎలా ఉంది అంటే ఆ వెలుగు ఎన్నో లెక్కలేనన్ని పచ్చలు, ఎమరల్డ్స్ యొక్క మెరుపును మించి ఉన్నది అని చెప్తూ ఈ రకంగా భగవంతుని వర్ణించి ఆ తర్వాత రాధారాణి యొక్క సౌందర్యాన్ని కూడా వర్ణించడం జరిగిందనమాట. ఇక్కడ ఆవిడ సౌందర్యం అక్కడ వనంలో ఉన్న అన్ని తామర పువ్వుల యొక్క సౌందర్యాన్ని మించి ఉన్నది అని చెప్తూ ఆవిడ మరి ఇలా ఆవిడ యొక్క సౌందర్యం బృందావనాన్ని మేల్కొల్పుతుంది అని చెప్పి రాధారాణి యొక్క సౌందర్యాన్ని కూడా వివరించడం జరిగింది. తర్వాత ఆవిడ ప్రేమ స్థితిని వివరించడం జరిగింది. సో ఈ రకంగా ఆయన వీళ్ళు చెప్పినటువంటి ఈ శ్లోకాలన్నిటినీ కూడా ఆయన వినడం, ఆయన అడగడం, ఈయన వివరించడం జరిగిందనమాట. అప్పుడు రామానందరాయలు కొన్ని కొద్దిగా కొన్నిటి దగ్గర ఆయన కొన్ని విమర్శలు చేయడం జరిగినప్పుడు చైతన్య మహాప్రభు కొన్ని ఆయన పర్వాలేదనడం ఇట్లా చెప్పడం జరిగింది. సో ఈ రకంగా రామానందరాయల ద్వారా ఆయన ఈ 2 గ్రంథాలలో ఉన్న శ్లోకాలన్నీ ఆయన కరెక్ట్ కూడా చేసేటట్లు ఏమైనా ఉన్నా చూసి అన్నీ కూడా అందరూ అప్రూవ్ చేసే అవకాశాన్ని ఈ రకంగా కల్పించటం. ఆ తర్వాత రూపగోస్వామి లలితా మాధవం పుస్తకం గురించి కూడా క్లుప్తంగా చెప్పడం జరిగింది. అదేమిటి అంటే లలితా మాధవంలో మరి ఆయన బృందావనంలో జరిగిన లీలలన్నీ లలితా మాధవంలో వివరించారనమాట. సో అప్పుడు డైరెక్ట్గా రాధారాణి ఆవిడ అక్కడే ఉంది కాబట్టి అవన్నీ కూడా ఆవిడతో పాటు ఉన్న లీలలన్నీ కూడా అక్కడ ఆవిడ మనసులో భావాలు అవన్నీ ఆ పుస్తకంలో వివరించారు. సో అది ఇక్కడ ఈ అధ్యాయంలో మనం ముఖ్యంగా చూసిన విషయాలు. సో ఈ రకంగా మరి అన్నీ చెప్పిన తర్వాత ఇక చైతన్య మహాప్రభు ఆలింగనం చేసుకుని అతన్ని అక్కడ ఉన్న భక్తులందరికీ పాద నమస్కారం చేయవలసిందిగా చెప్పిన తర్వాత ఆ తర్వాత అద్వైతాచార్యులు, నిత్యానంద ప్రభు, ఈ పెద్ద పెద్ద భక్తులందరూ వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని రూపగోస్వామికి ఇచ్చి ఆయన ఆశీర్వదించడం జరిగింది. అలా చైతన్య మహాప్రభు రూపగోస్వామికి అవకాశాన్ని ఇచ్చారు. తను ఆయన ఆశీర్వదించడమే కాకుండా ఈ పెద్ద పెద్ద శుద్ధ భక్తులు తనతో పాటు ఉన్న వీళ్ళందరి యొక్క అనుగ్రహం కూడా ఆయనకు వచ్చేటట్లు చేయడం. ఆ తర్వాత హరిదాస్ ఠాకూర్ చెప్తాడు రూపగోస్వామికి, నీ అదృష్టం, నీకు ఇది అమితమైన అదృష్టవంతుడు నువ్వు, ఇలాంటి అదృష్టం మరి నీ కలగబట్టే ఎవరికీ అర్థం కాని భగవంతుడి యొక్క వైభవాలను నువ్వు వర్ణించగలిగావు అని హరిదాస్ ఠాకూర్ అన్నప్పుడు రూపగోస్వామి నాకేమీ తెలియదు, నేను చెప్పిందంతా కూడా ఆయనే నాతో పలికిస్తున్నారు ఈ శ్లోకాలన్నీ, నాకైతే ఏమి తెలియదు అని ఆయన అనడం. నాకు ఇంత జ్ఞానం లేదు, ఆయన దయతో నాకు ఇచ్చినటువంటి అనుగ్రహం వల్ల ఇవన్నీ కూడా చెప్పగలిగాను. అందుకని మహాప్రభువుకి నా వందనాలు, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు, ఈ పుస్తకాలు రాయగలిగే నేర్పును నాకు ప్రసాదించారు అని చెప్పిన తర్వాత వాళ్ళిద్దరు ఈ రకంగా హరిదాస్ ఠాకూర్ దగ్గరే ఆయన చాలా ఉండడం, ఆయనతో పాటు కాలాన్ని గడపడం చేశారు రూపగోస్వామి. వాళ్ళు ఇద్దరు కూడా భగవంతుడి గురించిన వైభవాలు చెప్పుకుంటూ కాలాన్ని గడిపారు. ఆ తర్వాత 4 నెలలు ఆయన అక్కడ ఉన్న తర్వాత తిరిగి అందరూ కూడా చైతన్య మహాప్రభుకు వీడ్కోలు చెప్పి జగన్నాథపురి నుంచి వీళ్ళంతా బెంగాల్ వెళ్ళిపోయారు భక్తులు. రూపగోస్వామి మాత్రం అక్కడే ఉండి మళ్ళీ కొన్నాళ్ళు ఆయన దగ్గరే ఉంటూ డోలా యాత్రలో కూడా ఆయన పాల్గొని ఆ తర్వాత ఆయన అక్కడి నుండి
వెళ్ళిపోయారు. ఎందుకంటే చైతన్య మహాప్రభు ఆయన్నప్పుడు, ఇక నువ్వు బృందావనం వెళ్ళి నువ్వు అక్కడే ఉండు, నా తర్వాత మీ అన్నయ్య అయిన సనాతనుణ్ణి ఇక్కడికి పంపించు, నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వు బృందావనంలో అక్కడ నువ్వు ప్రచారాన్ని, ఈ హరినామ సంకీర్తనను ప్రచారం చెయ్యి అని చెప్తారు. చెప్పిన తర్వాత ఆ భగవంతుడి అనుగ్రహంతో నేను మళ్ళీ బృందావనానికి ఇంకొకసారి వస్తాను అని చెప్పి చైతన్య మహాప్రభు రూప గోస్వామిని ఆలింగనం చేసుకుని మరి ఆయన చేసుకున్నప్పుడు రూప గోస్వామి ఆయన పాద నమస్కారం చేసి ఆయన పాదాలను తన తల మీద కూడా పెట్టుకుంటారు. తర్వాత రూప గోస్వామి అందరి దగ్గర సెలవు తీసుకుని ఆయన బృందావనం వెళ్ళిపోయారు. బెంగాల్ మీదుగా బృందావనం వెళ్ళారట. ఇది మరి రెండవసారి రూప గోస్వామి ఆయనను కలుసుకున్నప్పుడు జరిగిన ఉదంతం. సో ఇది విన్నవాళ్ళు మరి తప్పకుండా చైతన్య మహాప్రభు పాదాల దగ్గర వాళ్ళకి స్థానం లభిస్తుంది. రూప గోస్వామి, రఘునాథ గోస్వాముల పాదాలకు నమస్కరిస్తూ కృష్ణదాస కవిరాజును నేను వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాను అంటూ ఆయన ఇలా ముగించడం జరిగింది. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ అందరికీ. మరి ఈరోజు అది మనం చూసిన అధ్యాయం. మళ్ళీ రేపు నెక్స్ట్